తెలంగాణ రాష్ట్రం అంటేనే ఎన్నో పోరాటాలతోటి ఎంతోమంది అమరుల త్యాగఫలంతో వచ్చినటువంటి తెలంగాణను గత ప్రభుత్వం కేసీఆర్ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి పౌరులకు భావితరాలకు కూడా తెలంగాణ ఎట్లొచ్చింది, ఏ విధంగా పరిపాలన చేసుకున్నారు, ఎంతమంది త్యాగాలకు సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా పొందుపరుస్తూ ఈ రాష్ట్రం అనేక కుట్రలతోటి సపరేట్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దానిలో కలిపి అప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలని ఎంతోమంది విద్యార్థులు 1969 సంవత్సరంలో సుమారు ఒక 400 మంది విద్యార్థులను కాల్చివేసిన తర్వాత కూడా అప్పటి నుంచి 2009 కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే ఉద్యమం తీసుకున్న తర్వాత, ఆమరణ దీక్ష తీసుకున్న తర్వాత లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఒక ఎంపీ పార్లమెంటు సభ్యుడు మరి ఏదైతే ఆమరణ దీక్ష తీసుకున్నాడో తను చనిపోతే ఈ దేశానికి సంబంధించినటువంటి అస్తిత్వం దెబ్బతింటుందని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా ఆందోళన చెందుతున్నటువంటి ఒత్తిడిలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు ఎంతోమంది అమరులు ప్రాణత్యాగాల నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వవలసి వచ్చింది. దీనికి గుర్తుగా కేసీఆర్ గారు మన తెలంగాణకు సపరేట్ పరిపాలన బాగుండాలని దానికి ఒక సెక్రటరియట్ని ఏర్పాటు చేసుకొని తర్వాత దాని పక్కనే ఏదైతే ఆర్టికల్ 3 దాని ప్రకారంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు రాసిన దానికి ఆధారంగానే మనకి రాష్ట్రం వచ్చింది. కాబట్టి మనం అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మహనీయుని కొలుచుకునేలాగా ఎప్పటికీ స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన సెక్రటరియట్ ముందట అమరుల త్యాగం సుమారు ఈ మలిదశ ఉద్యమంలో 1200 మంది అమరుల బిడ్డలు త్యాగాలు చేశారు. దానికంటే ముందు కూడా కొన్ని వందల వేల మంది చనిపోయిన దానికోసం గాయపడ్డటువంటి వాళ్ళ గుర్తుగా వారందరినీ కూడా స్మరించుకుంటూ అమర జ్యోతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తెలంగాణ ఉద్యమం అంతా కూడా కేవలం మనం ప్రతి గ్రామంలో కావచ్చు, ప్రతి ఒక్క ఉద్యమకారుడు, ప్రతి బిడ్డ కూడా పార్టీలకు అతీతంగా తెలంగాణ తల్లిని స్మరించుకొని అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం చేసేటప్పుడు తెలంగాణ తల్లికి దండం పెట్టుకొని మనం ప్రతి ఒక్క బిడ్డ ఉద్యమం చేసినటువంటి చరిత్ర చూసినాం. కాబట్టి అక్కడ అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. అమరజ్యోతికి సెక్రటరియట్కు అంబేద్కర్కు మధ్యలో తెలంగాణ తల్లిని ఏర్పాటు చేస్తే ఇది ఒక తెలంగాణ సంబంధించినటువంటి చరిత్ర అని చెప్పి అక్కడ అటు అమరులకు దండం పెట్టుకోవచ్చు, ఇటు తెలంగాణ తల్లికి దండం పెట్టుకునేలాగా అటు పరిపాలన పోయేటోళ్ళకు కూడా ఇది మా చరిత్ర అని చెప్పి సెక్రటరియట్ పోయేటోళ్ళకు కూడా కనిపించాలి, అటు అంబేద్కర్ గారు కనిపించాలని ఒక మంచి ఆలోచనతోటి అటు హుస్సేన్ సాగర్లో ఒక బుద్ధుడు, ఇదంతా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వానికి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి చరిత్ర ఉట్టిపడేలాగా దాన్ని కేసీఆర్ గారు తీర్చిదిద్దడం జరిగింది. కానీ ఇప్పటి వీరు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి పెట్టాల్సినటువంటి ప్రదేశంలో తెలంగాణ తల్లిని పెట్టాలని చెప్పి ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ప్రదేశంలో కుట్రపూరితంగా తెలంగాణ రావడమే ఇష్టం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని కుట్రతోటి అక్కడ ఒక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకొని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ఉద్యమకారుడు కావచ్చు, ప్రతి తెలంగాణ బిడ్డ దీన్ని తప్పుపడతా ఉన్నారు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఏ రోజు కూడా ఒక తెలంగాణ అననటువంటి వ్యక్తి, తెలంగాణ కోసం మేము ఇస్తామో తెస్తామని చెప్పినటువంటి వ్యక్తి, వారు చేసినటువంటి కుట్రల వలనే కొన్ని వందల వేల మంది చనిపోయినటువంటి ఇప్పుడు ఈ 70 ఏళ్ళ భారతదేశంలో తెలంగాణ నష్టం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము ఏమంటున్నాం, మేము రాజీవ్ గాంధీ విగ్రహానికి మేము వ్యతిరేకం కాదు. తెలంగాణ ఏ ఉద్యమకారుడు కూడా రాజీవ్ గాంధీ మేము మా భారత ప్రధానిగానే ఉన్నారు, వారు కూడా కొన్ని పనులు చేసి ఉంటారు, దానికి మేము ఎన్నడూ కూడా వ్యతిరేకం కాదు. కానీ ఏదైతే మీరు తెలంగాణ తల్లిని పెట్టాల్సినటువంటి తెలంగాణ అస్తిత్వానికి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని మా తెలంగాణ దేవత తెలంగాణ తల్లిని ఎక్కడైతే అనుకున్నాం ఆ ప్రదేశంలో పెట్టడం మాత్రమే పూర్తిగా దీన్ని తప్పుపడతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కావాలని దీన్ని ఒక లొల్లి చేయాలని లేకపోతే మీ ఆలోచనలు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉండే మాకు తెలియదు. కానీ మీరు ఏదైనా ఉంటే పరిపాలన మీద దృష్టి పెట్టాలి. కానీ మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను పక్కదోవ పట్టించాలని చెప్పి, ప్రజలకున్న సమస్యలను పక్కన పెట్టాలని చెప్పి మీరు రకరకాలైనటువంటి డ్రామాలు ఆడతారని మాకు అయితే అర్థమవుతుంది. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు. దీన్ని మేమే కాదు యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న సబ్బండ వర్గాల ప్రజలు కూడా మళ్ళీ ఒక్కసారి ఏకమై
దాన్ని తప్పకుండా తొలగిస్తామని చెప్పి మేమైతే ఈ సందర్భంగా తెలియజేస్తాను. తొలగించడం అంటే రాజీవ్ గాంధీ గారిని అవమానపరిచే విధంగా చేయం. ఖచ్చితంగా మా కేటీఆర్ గారు చెప్పినట్టుగా మిమ్మల్ని గౌరవప్రదంగా తీస్తాం, వేరే మీరు కోరుకున్న చోట పెడతాం. తెలంగాణ తల్లిని మాత్రం ఆ ప్లేస్లో పెద్ద స్థాయిలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ దండం పెట్టుకునేలాగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తప్ప వేరే విగ్రహాన్ని మేము ఊహించుకుంటలేము. వేరే కాడ పెట్టాలి, వేరే కాడ మీరు రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టుకోవాలి, కానీ అక్కడి నుంచి మాత్రం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించాలి. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే అక్కడ పెట్టాలి. మీరు వేరే జాగాలలో పెట్టుకోవచ్చు, 100 అడుగులు పెట్టుకోండి. తెలంగాణ దానికోసము మీరు తెలంగాణ ప్రదేశంలో ఏ వాడలన్నా పెట్టుకోండి, ఏ ఊళ్ళనన్నా పెట్టుకోండి. ఇటు రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రిది పెట్టుకోండి, వాళ్ళ తల్లిది పెట్టుకోండి, తర్వాత వాళ్ళ అమ్మది, తాతది, అందరిది కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎక్కడైతే సెక్రటేరియట్ అమరవీరుల స్తూపం, అమర జ్యోతి ముందట మాత్రం ఎట్టి పరిస్థితులు మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని కోరుకుంటున్నాం. అక్కడ మా దేవత, మా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి మా తెలంగాణ తల్లి మాత్రమే ఉండాలి తప్ప మేము రాజీవ్ గాంధీని ఎవరో అయ్యోనో తీసుకొచ్చి పెడతామంటే ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఇది కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారని మరొకసారి చెప్తూ, దయచేసి రేవంత్ రెడ్డి గారు దీనికి వేరేలాగా రంగు పూలిమి దీన్ని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్తున్నారు. దీన్ని తప్పకుండా ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ, ఎన్నటికున్న భవిష్యత్తులో ప్రతి ఒక్క ఉద్యమకారుడు తిరగబడి అక్కడి నుంచి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం, తెలంగాణ తల్లిని అక్కడ పెట్టేదాకా మా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.